హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి హరిద్వార్ అయితే నేను చూపించబోతున్నాను. అండ్ నేను లాస్ట్ మనాలి సిస్సు వ్యాలీ వీడియో అప్లోడ్ చేశానండి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ వీడియోలో నేను హరిద్వార్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో మేము చండీగఢ్లోని 10:30కి స్టార్ట్ అయ్యామండి మార్నింగ్. అండ్ మా ప్లాన్ ఏంటి అంటే హరిద్వార్లోని హారతి టైంకి ఈవినింగ్ 5:30 ఆర్ 6కి అనమాట అక్కడ హారతి. సో హారతి టైంకి మేము అక్కడ రీచ్ అవ్వాలి. సో అందుకనేసి మేము మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా మధ్యలోని లంచ్ కోసమని ఆగామన్నమాట. సో ఇక్కడ మాకు ఒక 1.5 అవర్ అలా టైం పట్టింది మాకు. సో ఇదైతే రెస్టారెంట్ అండి. రెస్టారెంట్ అయితే బయట అండ్ లోపల కూడా చూడడానికి బాగానే ఉంది, కొద్దిగా నీట్గానే ఉందన్నమాట. అండ్ ఇదైతే లోపలండి. సో లోపల కూడా చాలా బాగుంది, నీట్గానే ఉంది, పర్వాలేదు. ఇంకా చాలా రెస్టారెంట్స్ చూసాం కానీ అంత బాగోలేదండి బయట. సో అందుకనేసి మేము ఇక్కడ ఆగాము. ఇక్కడ పిల్లలైతే ఆడుకుంటున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి మా వదిన గారు వాళ్ళ పిల్లలండి, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అనమాట. సో వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము హరిద్వార్కి. అండ్ వీళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలు. హాయ్ జిను. హాయ్ అండ్ ఇందాక వీడియోలో చూపించాను కదండి, తనైతే మా వదిన గారు అనమాట. సో ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది. సో మేమైతే ఇంకా తినడం స్టార్ట్ చేసేసాము. అండ్ ఇంకా ఫుడ్ వచ్చేసి పర్వాలేదండి, మరీ అంత సూపర్గా అయితే ఏం లేదు, టేస్ట్ ఓకే ఓకే అనమాట. అండ్ ఇంకా మేమైతే అక్కడే మాకు 1.5 అవర్ పట్టేసిందండి లంచ్ దగ్గరే. అక్కడ నుంచి మేము మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇది ఏరియా అయితే చాలా బాగుందండి. అంటే ఊర్ల మధ్యలో నుంచి వెళ్తున్నాము. అండ్ రిటర్న్ వచ్చినప్పుడు అయితే మేము ఘాట్ రోడ్స్ నుంచి వచ్చామండి. అండ్ ఫైనల్గా హరిద్వార్ అయితే మేము రీచ్ అయిపోయామండి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 5:30, 5:45 అలా అయిందనమాట. అండ్ మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము హారతి చూడడానికి వెళ్ళిపోతున్నామండి. అండ్ ఇక్కడ మేము కార్ పార్క్ చేసి ఇంకా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళామన్నమాట. కార్ పార్కింగ్ కొంచెం దూరంలో ఉంది. సో అక్కడ కార్ పార్క్ చేసేసి మేము అక్కడి నుంచి నడుచుకొని వచ్చేసరికి కొద్దిగా చీకటి పడిపోయింది. అండ్ ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయామండి.
ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న ప్లేసెస్ అవి చూసామన్నమాట. అండ్ ఇంకా చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి కదా, అవి చూసాము. అండ్ ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. ఎందుకంటే ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఖాళీ అయిపోయింది అక్కడ, ఇంకా జనాలు కూడా ఎక్కువ లేరు. హారతి టైంకి అయితే చాలామంది ఉంటారండి, అసలు ఖాళీ దొరకదు. సో హారతి అయిపోయిన తర్వాత ఫుల్గా ఖాళీ అయింది. సో ఇంకా వీడియో తీయచ్చు కదా అనేసి ఇంకా అక్కడికి మళ్ళీ వెళ్ళాము. అండ్ ఇంకా ఇక్కడ అన్నీ చూసుకునేసరికి 9:30, 10 అలా అయిపోయిందండి ఇక్కడే టైము. సో ఇంకా మేము ఇక్కడ దగ్గరలో రూమ్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ హారతి చూడాలండి. అండ్ ఇక్కడ కనుక్కున్నాము మార్నింగ్ హారతి ఎన్ని గంటలకు అవుతుందండి, ఎందుకంటే వింటర్ కదా, వింటర్లో కొంచెం లేట్గా అవ్వచ్చు. ఇక్కడ కనుక్కుంటే కొంతమంది ఏమో 5:30కి అవుతుందన్నారు, అండ్ కొంతమంది వచ్చేసి 6కి అవుతుందన్నారు. సో అలాగా అందుకనేసి మేము ఇంకా మార్నింగ్ 4:30కి అలాగా ఇంకా అక్కడ ఉంటే బెస్ట్ కదా అనేసి అనుకుని ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసామండి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి అనమాట. సో 4:30కి మేము అక్కడికి రీచ్ అయిపోయాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ హారతి అవుతుందండి. క్రౌడ్ కూడా ఎక్కువ లేరనమాట, కొంచెం ఖాళీగానే ఉంది మార్నింగ్ హారతికి.
సరే ఉంటానండి, అయిపోయింది హారతి. गंगा आरती के लिए भंडारे के लिए ये गंगा आरती में भंडारे में అండ్ హారతి అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ అయితే, ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు కదా. సో నైట్ టైం అయితే జనాలు ఎక్కువ ఉన్నారండి. అండ్ ఇంకా ఇక్కడ హారతి చూసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మేము మార్నింగ్ రిషికేష్ వెళ్ళామండి. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ అయింది. సో అందుకనేసి నేను రిషికేష్ నెక్స్ట్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అది కూడా తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.